ప్రపంచంలో అందమైన దేశాల గురించి మాట్లాడితే మనసుకు మొదటగా గుర్తు చేసుకునేది ఒకే ఒక స్వర్గం లాంటి దేశం, అది నార్వే. మంచుతో కప్పబడిన కొండలు, నీటితో నిండిన ఫియర్డ్స్ మరియు నేచర్ తన అందాన్ని పూర్తిగా చూపించే దేశం నార్వే. రాజధాని ఓస్లో. నార్వేకు ఉన్న రాజధాని సిటీ పేరు ఓస్లో. ఇక్కడ సిటీ చాలా క్లీన్గా ఉంటుంది. ఇక్కడి ప్రజలు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక్కడ ట్రాఫిక్ ఉండదు, హారన్ శబ్దాలు ఉండవు. ప్రతి ఒక్కరూ ఇక్కడ నేచర్ని, ఇక్కడి ప్రకృతి అందాలని ప్రేమిస్తూ ఉంటారు. చాలా అంటే నేచర్గా, చాలా సింపుల్గా, సైలెంట్గా వారి వారి నిత్య జీవితాలు, వారి వారి నిత్య పనులు ఏవైతున్నాయో వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ట్రైన్ జర్నీ ప్రపంచంలోనే అందమైన రూట్స్లో ఇది ఒకటి. ఇక్కడ నీరు అద్దంలా క్లీన్గా ఉంటుంది. చుట్టూ భారీ కొండలు, కొండల మధ్యలో నీలిరంగు వాటరు, చాలా బాగుంటుంది ఇక్కడ. పియోర్స్లో క్రూయిజ్ ప్రయాణం, ఇది జీవితంలో ఒకసారైనా తప్పకుండా చేయవలసిన అనుభవం. గాలిలో చల్లదనం, నీటి మీద పడే సూర్యకాంతి మనసును పూర్తిగా ప్రశాంతతగా చేస్తుంది. నార్వేకి వచ్చిన వాళ్ళు మిస్ కాకుండా చూడవలసిన ఒక మ్యాజిక్ నార్థర్న్ లైట్స్ అని ఉంటుంది. అక్కడికి మిస్ కాకుండా మీరు వెళ్ళి చూడండి. ప్రతి ఆకాశంలో పచ్చగా ఊదా రంగులో మెరిసే ఆ కాంతులు, అది చూసినప్పుడు మాటలు రావు, మనసు పూర్తిగా ఆశ్చర్యంలో పడేస్తుంది. ఇక్కడి వాతావరణం ప్రతిరోజు కొత్తగా ఉంటుంది. వాటర్ ఫాల్స్, గ్రీన్ వాలీస్, హైలైట్స్, ట్రైన్స్, ప్రతి అడుగున ఒక్కొక్క కొత్తదనాన్ని ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. ప్రతి ముందుకు వేసుకుంటూ పోతే ప్రకృతి ఒక సరైన మెసేజ్ను ఇస్తూ ఉంటుంది. ఇక్కడ సముద్రము చాలా దగ్గరగా, నీరు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ చాలా వరకు ఫ్రెష్ ఫిష్ అయితే దొరుకుతుంది ఫుడ్ తినడానికి. మరియు ఇక్కడ కాఫీ కల్చర్ అయితే చాలా ఫేమస్. కాఫీ తాగే వాళ్ళు చాలా అంటే చాలా ఉంటారు. నేను హోటల్కి అయితే వచ్చిన ఇప్పుడు ఒక కాఫీ తాగుదామని చెప్పేసి, ఇక్కడ టేస్ట్ చేద్దామని చెప్పేసి, ఇక్కడ కాఫీ అయితే అందరికీ చాలా ఫేమస్ అండి. బట్ ఒక కాఫీకి వచ్చేసి ఇండియా వచ్చేసి 3,500 దరమ్స్ ఉందండి. 3,500 రూపీస్ ఉందండి. చాలా అంటే చాలా కాస్ట్లీ, ఎక్కువ ఉంది ఇక్కడ. ఫుడ్ కూడా చాలా అంటే చాలా హై లెవెల్లో ఉంది ఇక్కడ ఫుడ్. హోటల్లో తిందామని చెప్పేసి అయితే హోటల్కి అయితే వచ్చినాం. ఇక్కడ హోటల్ ఎక్స్పెన్సివ్ చూసుకుంటే మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. బట్ దానితో పోల్చుకుంటే నేచర్ మాత్రం చాలా అంటే చాలా గ్రీన్ అండ్ క్లీన్ఫుల్గా అయితే ఉంటుంది ఇక్కడ నార్వేలో. మీరెవరైనా నార్వేకి ప్లాన్ చేసుకునే వాళ్ళు, నార్వే రావాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మిస్ కాకుండా అయితే నార్వేకి అయితే రండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా మనసుతో కూడుకున్న ప్రశాంతతను అయితే ఇక్కడ మీరు పొందుతారు. చాలా బ్యూటిఫుల్ కంట్రీ అండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అండ్ క్లీన్గా ఉంది. నార్వే మనకు నేర్పిస్తుంది ఒకటి, ప్రకృతితో కలిసి జీవించడం. ఇక్కడి నిశ్శబ్దం మనసులోని కాలుష్యాన్ని తొలగిస్తుంది. మనసు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ప్రశాంతతగానైతే ఉంటారు. ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది అయితే ఉండదు, టెన్షన్స్ అవన్నీ అయితే ఏముండవు. అలాంటివి ఎన్నున్నా కూడా ఈ ప్రకృతి, ఈ అందాలను చూస్తే మాత్రం ఒకే ఒక సెకండ్లను అయితే మర్చిపోతాం. ఇక్కడ మీరు విన్నయాన్ని నేను మీ కళ్ళకు ఇక్కడ నుంచే నేను మీకు చూపిస్తాను. ఎవరు కూడా ఈ అందాలని మిస్ కాకుండా ఉండాలంటే మొట్టమొదటి ఎవరు వచ్చినా కూడా నా ఛానల్ అయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో, యూరోపియన్ కంట్రీకి పెట్టే ప్రతి వీడియో అయితే మీకు మిస్ కాకుండా అయితే వస్తుంది. ఓకే, లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు ఎలా వెళ్ళారు, మీకు వీసా ఎలా వచ్చింది అని చెప్పేసి. వీసా అయితే నాకు 30 days యూరోపియన్ సెంజన్ వీసా అయితే వచ్చింది. నాకు 29 యూరోపియన్ కంట్రీస్కు నేను ఎక్కడికైనా వెళ్ళడానికైతే నేను వీసా తీసుకున్నాను. ఆ వీసా ఎలా తీసుకున్నాను ఏంది అనేది ఫుల్ వీడియోలో అయితే నేను చెప్తాను. ఆ వీడియో లెంత్ అయిపోతుంది. మళ్ళీ మీకు ఇంకెవరికన్నా కావాలి అని అనుకుంటే, ఇంకే విధమైన ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే నేనైతే మీకు తెలుసా, ప్రపంచంలోనే ఎప్పుడు చీకటి పడని ఒక దేశం ఉందని మీకు తెలుసా? దీనిపైన నేను చిన్న వీడియో కూడా పెట్టాను. అవునండి, మీరు విన్నది నిజమే. ప్రపంచంలోనే చీకటి పడని ఒక దేశం అది నార్వేనే. నార్వేలో మే నుండి జూలై వరకు మ్యాక్సిమం 3 నెలలు ఇక్కడ చీకటి అనేది లేకుండా ఎప్పుడూ వెలుతురుగానే కాంతులతో నిండి ఉంటుందండి. అవును, మీరు విన్నది నిజమే. నార్వే అనే ఈ దేశంలో 3 నెలల పాటు మే నుంచి జూలై వరకు సూర్యుడు పూర్తిగా అస్తమించకుండా
ఉంటాడు, అంటే ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాడు. అర్ధరాత్రి 12 గంటలైనా వెలుతురు కనిపిస్తూనే ఉంటుంది. అలాగే దానితో పాటు శీతాకాలంలో నవంబర్ నుంచి జనవరి వరకు సూర్యుడు ఉదయించడు. ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. రోజంతా చీకటిగానే సాయంత్రం లాగానే కనిపిస్తూ ఉంటుంది. వెలుతురు మాత్రం అసలుకే ఉండదు. అర్థమైంది కదా. మీరెవరైనా నార్వేలో, అంటే ప్రపంచంలోనే ఎప్పుడు చీకటి పడని దేశాన్ని, ప్రపంచంలోనే ఎప్పుడు చీకటి పడకుండా ఉండే ఆ సూర్య భగవానుని చూడాలని మీరు అనుకున్నట్లయితే మే నుండి జూలై మధ్యలో నార్వే, యూరోపియన్ కంట్రీలోని నార్వేకి అయితే రండి. అక్కడ మీరు చూడవచ్చు. లేదు మేము ఎప్పుడు కూడా సూర్యుడు ఉదయించని దేశాన్ని కూడా చూడాలి అని అనుకుంటే శీతాకాలంలో నవంబర్ నుంచి జనవరి మధ్యలో మీరు ఇదే నార్వే దేశంకి అయితే రండి. ఇదే నార్వే దేశంలో నవంబర్ నుండి జనవరి వరకు ఇక్కడ సూర్యుడు చాలా రోజులు, ఎక్కువగా రోజులు ఇక్కడ సూర్యుడు కనిపించకుండానే ఉంటాడు, చీకటిగానే ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఈ నార్వే దేశంలోని ఒక 3 నెలలు సూర్యుడు ఉదయించకుండా ఉండడము, ఒక 3 నెలలు సూర్యుడు అస్తమించకుండా ఉండడము, అలాంటి ప్రకృతి అందాలతో కూడిన దేశము. మరి దానితో పాటు ప్రపంచంలోనే ఎండ్ ఆఫ్ ద ఎర్త్, అంటే భూమి చివరి భాగము ఈ దేశం వరకే ఉంది అని కూడా చాలామంది పిలుస్తూ ఉంటారు, చాలామంది చెప్తూ ఉంటారు. భూభాగంతో పోల్చుకున్నట్టయితే ప్రపంచ దేశాలన్నిటికీ చివరి భాగంలో ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అంటే నార్వే దేశం ప్రపంచంలోనే భూమికి చివరి భాగంగా ఉంటుంది. దానివల్ల మనకు ఈ సూర్య భగవానుడు కొన్ని రోజులు ఉదయించకుండా, కొన్ని రోజులు అస్తమించకుండా కనిపిస్తూ ఉంటాడన్నమాట. అందుకే చాలామంది విజిటర్స్ ఇక్కడికి చూడడానికి చాలామంది వస్తుంటారు. బట్ అందరికీ వీసా అంత ఈజీగా రాదు నార్వేన్ యూరోపియన్ కంట్రీ. వచ్చిన వారికి కూడా కొంచెం బడ్జెట్ మాత్రం ఎక్కువగానే ఖర్చు అవుతుంది, అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా రిచెస్ట్ కంట్రీలో ఇది ఒకటిగా ఉంది. ఇక్కడ ఏ వస్తువు తీసుకున్నా కూడా, తినే వస్తువులైనా వాడే వస్తువులైనా ఏ వస్తువులు చూసుకున్నా కూడా ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడికి ఎక్కువగా ఫ్లైట్స్ రావు, ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఉండకపోవడం వల్ల, ఆ తక్కువగా ఉన్న వాటిలో ఇవన్నీ తీసుకురావడం వల్ల చాలా ఎక్కువగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా సముద్రం పక్కనే కొండలు, గుట్టలు, ముగులు, వర్షాకాలం లాగానే ఎప్పుడు ముగులు రావడం పోవడం, ఇలాంటి చాలా అందాలతో కూడుకున్న సిటీ నేచురల్ అయితే మనకు ఈ నార్వేన్ దేశంలో అయితే కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓస్లో సిటీ కూడా నేను మొత్తం తిరిగాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం కూడా మిస్ కాకుండా మీకు చూపిస్తాను. అది మీరు ఎవ్వరు కూడా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు చాలా వస్తూ ఉంటాయి. వారంలో 2-3 వీడియోస్ అయితే మీకు మిస్ కాకుండా వస్తూ ఉంటాయి. రోజుకి 1 నుంచి 2 షార్ట్ వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలి అని అంటే ఛానల్కి అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుకొని పెట్టుకోండి, అంతే సింపుల్. నేను ఏ వీడియో పెట్టినా కూడా ఫటక్ అని చెప్పేసి మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మిస్ కాకుండా అయితే మీరు చూడొచ్చు. లెట్స్ మళ్ళీ మీకు మీ ముందుకు ఈ 29 దేశాల గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేశం గురించి నేను ట్రావెల్ చేసి మీకు చూపించబోతున్నాను. మిస్ కాకుండా ప్రతి దేశంలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు నేను కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. మిస్ కాకుండా నాకు సాధ్యమైనంత వరకు ఇంపార్టెంట్ ఉన్న ప్లేసెస్ మాత్రం నేను కవర్ చేసి ఎక్స్ప్లోర్ చేయడానికైతే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలి అని అనుకుంటే తప్పకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలోకి వచ్చేసరికి మనము నార్వే నుండి స్వీడన్కి అయితే వెళ్ళబోతున్నాము. నార్వే నుండి స్వీడన్కు బై ట్రైన్లో వెళ్ళబోతున్నాము. అంటే 4 రోజుల నా ప్రయాణం ఇక్కడ నార్వేలో విజయవంతంగా చేసుకొని 4వ రోజు ఎర్లీ మార్నింగ్ పొద్దున 8 గంటలకు నాకు నార్వే టు స్వీడన్ అయితే ట్రైన్ ఉంది. నేను టికెట్ కూడా బుక్ చేసుకున్నాను.